రామచంద్ర, నీ పరాక్రమ విక్రమ మారింతకు బాహుల పురాగతాలకు చర్మగీతం పాడింది. యాగం నిర్విఘ్నంగా పూర్తయింది. ఆర్తులకు నీ నామం శ్రీరామ రక్ష. ఇహ మన ప్రయాణం నిధులకు. జనకరాజేంద్రుడు ఈశ్వర వరప్రసాదమైన శివధనుస్సులకు పెట్టిన వారికి తన కుమార్తె సీతనిచ్చి పాణిగ్రామం చేస్తానని ప్రకటించాడు. హృదయ సింహాసనాన్ని అధిష్ఠించిన నా బిడ్డ శ్రీరామచంద్రుడికి యువరాజ పట్టాభిషేకం చేయాలి. ఎంతకు బిగించావే? నేనంత కాని పని ఏమి చేశానని అష్టదిక్పాలకు సాక్షిగా నాడు దేవాసుర సంగ్రామంలో మీరు నాకిచ్చిన వరాలు ఇప్పుడు అడిగాను. అడుగుతున్నది ఎప్పుడు అని కాదు, ఏమిటి అని. రఘువంశ వర్ధనుడు జ్యేష్ఠ కుమారుడు శ్రీరామచంద్రుడుండగా భరతుడికి పట్టాభిషేకం. రాముడుండగా భరతుడికి పట్టాభిషేకం చేయమని కోరే వెర్రిబాగుల దాని కాండి. అందుకే రాముడు జటావల్సాలు ధరించి 14 ఏళ్ళు అరణ్యవాసం చేయాలి. రామయ్య కరణ్యవాసమా? తల్లి నమస్కారం. రాముడు మీ దీవెనలకై వచ్చాడు. అమ్మా, తండ్రి గారికి ఏమైంది? మనసులోని మాట చెప్పలేక మానసిక క్షోభకు గురైనాడు. ఎప్పుడు మీ తండ్రి కలిసిన 2 వరాలు నేను ఇప్పుడు మొదటి భరతుడికి పట్టాభిషేకం, రెండవది 14 ఏళ్ళు నీకు అరణ్యవాసం. ఇచ్చిన వరాలు కాదలేక నీతో ఆ మాట చెప్పలేక అమ్మను మించిన అమ్మ. నీ మాట తండ్రి మాట కాదా అమ్మా? నిన్ను అమ్మ అని పిలవడమే మహాపాపం. కన్న తల్లి కన్నా మిన్నగా నిన్ను ఆరాధించిన నా అన్న రామన్న అడవుల పాలు చేసి నీవు కట్టబెట్టే ఈ రాజ్యాన్ని ఏర్చుకుంటానని ఎలా ఊహించావు? రాముడు లేని రాజ్యాన్ని నేను ఊహించలేను. నేను ఇప్పుడే వెళ్ళి అగ్రజని పాదాలు పట్టుకుని అర్థిస్తాను. అయోధ్యను కోరుకొని వస్తాను. లేదా అన్నతో పాటు నేను అడవి పాలవుతాను.
అయోధ్యలో అందరూ కుశలమే కదా? నువ్వు లేని అయోధ్య కుశలమా? తండ్రి గారు కాలం చేశారు. అయోధ్య శ్రీనివాసరం నీకోసం ఎదురు చూస్తుంది. రామయ్య తండ్రి మరణించిన ఇచ్చిన మాట తప్పడం ధర్మసమ్మతం కాదు. జ్యేష్ఠులు నువ్వు ఉండగా కనిష్ఠులను నేను రాజ్యపాలన చేయడం ధర్మమా? అన్నవేన నీవు నాకు తండ్రితో సమానం. నీ బిడ్డగా నా కోరికను మన్నించు. భరత, నీతి తప్పిన వాడు రాజు కారాదు. ఆడి తప్పని కొడుకుగా నన్ను, అన్న మాట చెవదాటని అనుజులుగా నిన్ను భావితరాల వారు భావించాలి. నేను వచ్చే వరకు నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించు. నాకు అర్హత లేదు. ధర్మమూర్తివైన నీ పాదాలే నా కర్తవ్యాన్ని ఉపదేశించాయి. నీ పాదుకలకు పట్టాభిషేకం ఈ వరమైనా అనుగ్రహించు. అడిగికి దిగిన సందమామలా ఉన్నావు. నీ పేరేంటి? నీ ఊరేంటి? పేరు శ్రీరాము, ఊరు అయోధ్య. చిన్నది నా భార్య సీత. నాది నాదు కన్న పేరే. చూసుకోక లంకాధిపతి లేడు రావణయ్య, ఆడి చెల్లెమ్మని. ఎక్కడ నీ ముక్కు? ఏమైంది నీ చెవులకు? అన్నా, సీతను నీకు భారీగా జతకూర్చుదామన్న ఆశతో దరి చేరపోతే దాని మడిదట అడ్డుపడి ముక్కు చెవిలో పోతే చాలు చెల్లిలా, చాలు. ఇంతటితో ఆపు. నీకు జరిగిన పరాభవం మా తరాగానికి సాధనం అవుతుంది. హర హర మహాదేవ. ఆ వ్యక్తి చూడండి. కాంచనూరు చూడముచ్చటగా ఉంది. దాన్ని మచ్చిక చేయ మనసైంది. తెచ్చిపెట్టారు. ఎన్నడూ ఏది అడుగుందాంది. పాకరగలనా అగ్రజ? ఇదేదో రాక్షసమాయలా ఉంది. కాకపోతే బంగారు జింకలుంటాయని ఎప్పుడైనా విన్నానా కన్నానా? మా అయితే ఛేదిస్తాను, లేకపోతే సాధిస్తాను. నీ వదిన ముద్దు చెల్లించడం నా ధర్మం. నేనొచ్చే వరకు నీ వదిన రక్షణ భారం నీదే. జాగ్రత్త. విన్నాక అన్నగారికి ఏదో ఆపద సంభవించింది. అన్నగారికి ఆపద? అసంభవం కాదు. ఆ పిలుపు నా స్వామికి నా మనసుకేమో తగ్గిస్తుంది. నా కొడుకు వదులుతుంది. ఆందోళన పడకమ్మా. నిజంగా ఆ పురుషోత్తముడికి ఆపద సంభవిస్తే ఈ నింగి నేల ఇలా ఉంటాయా? లక్ష్మణ, వదిలిగా ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు తక్షణం స్వామి దగ్గర వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రేఖను మాత్రం దాటిరావు. స్వీకరించమంటావా? సమర్పించు, లేదా శివాపచార దోషం నిన్నంతక మానదు.
తల్లి నీవన్నది నిజమే. ఇదంతా ఏదో రాక్షసమానం. నా సీతకి ఏమైందో కదా. తమ్ముడు జగనాన్ని ఘోరం జరిగిపోయింది. సీత శతయోజన శరధియోజన శరపరిలంఘన రఘునందన రఘురఘునందన రఘువర సేవన రఘుపతి సాయన శతయోజన శతయోజన శరధియోజన శరపరిలంఘన హరి భోజన హరి హరి భాగన హరి మద భాగన రసముఖ కంపణ బడవాకృత బడవాకృత బడవానకృత భగవన్మాచన జయ కీర్తన జయ జయ కీర్తన జయ భయ ప్రాగుణ జయ విడదాగుని నేను సుగ్రీవుని మంత్రి. అతడు మీ మైత్రిని అర్థిస్తున్నాడు. కటాక్షించు ప్రభు. హనుమాన్, మేము సుగ్రీవుని మైత్రిని కోరి వచ్చాము. తమ్ముడు ఈ పూలమాలను సుగ్రీవుని కంఠసీమను అలంకరించు. సుగ్రీవా, ఇదే నీ విజయమాల. వెళ్ళి బాలితో తలపడు. విన్నపం ఇంత బాకాలను వెళ్ళి కూడా ఈ సేవకు నోచుకోలేకపోయాను. హనుమా సుగ్రీవులు ఎంతో అదృష్టవంతులు. ఆ మహద్భాగ్యాన్ని నా పుత్రుడు పతివాడు అంగదునికి ప్రసాదించరాదా? అన్నా, అంగదుడిని నా కన్న బిడ్డలా చూసుకుంటాను. కిందకు యువరాజు చేస్తాను. నేడే వానర వీరులను 4 దిక్కులకు పంపుతాను. హనుమా, స్వామి, ఇదిగో నా గుర్తుగా ఈ అంగుళీకము నీ దగ్గరుంచు. నీ కృపా కటాక్ష వీక్షణాల కోసం అనుక్షణం ప్రకటిస్తున్న లంకేశ్వరుడు నీ అనుగ్రహం కోసం చేసాటి అర్థిస్తున్నాడు. పాపాత్ముడా, నీ పాపం పండే రోజు ఇంకెంతో దూరం లేదు. నేను కారణజన్ముడైన శ్రీరామచంద్రుని అర్థాంగిని. నీకు ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉన్నా నన్ను నా భర్తకు అప్పగించి శరణు వేడు. ఆనవాళ్ళ స్వామి ఇచ్చిన ముద్రిక. నా స్వామి క్షేమంగా ఉన్నారా? ఉన్నారు తల్లి. నీలాగా శోకిస్తూ నీకే చెప్పిస్తూ నీ కొరకే జీవిస్తున్నారమ్మా. ఈ వియోగం ఇంకా పరిసమాప్తం కావాలి. రామ ఈ తలైన గురిపై అధిష్ఠించు. ఇంకో రెప్పపాటి కాలంలో రాములోకి చేరుస్తాను. అది ఆ వీరాజు వీరులకు పరువు కాదు. అయినా ఈ అల్ప శరీరంతో అర్థి దాటగలవా? రామదండ్రులు నన్ను మించిన ఉద్దండులు ఉన్నారమ్మా. వారితో స్వామి తరలి వచ్చి నీ చెర విడిపిస్తాడు. వారికి ఇవ్వడానికి మీ గుర్తు దయచేస్తే చిన్నగా వారి వద్దనే వాడతాను.
ఈ చూడమని వారు స్వయంగా అలంకరించాలి. రాముని ఉంగరమన్నకు ఇచ్చి రాముని మాటలో దాచి లంకను కాల్చి రాముల వచ్చి సీత తిరుమణి రామునికిచ్చి చూసినదంతా